హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఫుల్గా గ్రేవీతో బాగుంటుంది. చపాతీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా గ్రేవీగా ఉండేలాగా కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను. బ్యాచిలర్స్ అయినా సరే కర్రీని ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా శుభ్రం చేసుకున్న 1/2 కేజీ చికెన్ అండి ఇది. దీనిలో రుచికి సరిపడా సాల్టు, ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం చికెన్కి మసాలాలన్నీ కూడా పట్టించుకోవాలి. జీలకర్ర పొడి యాడ్ చేసిన తర్వాత కారం మాత్రం 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. చికెన్కి ముక్కలకి బాగా కారం పట్టేటట్టు కలుపుకుంటాము. చూసారు కదా, కారం మిశ్రమం అంతా కూడా యాడ్ చేశాక ఒక 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా ఒక 3-4 స్పూన్లు గట్టి పెరుగు యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న చికెన్ ఎక్కువగా ఉంటే కనుక పెరుగు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మనకు చికెన్లో పెరుగు వేసి కలపడం వల్ల చికెన్ అంతా కూడా స్మూత్గా ఫ్లఫీగా ఉడుకుతుంది. కొంచెం ఆయిల్ కూడా 1 స్పూన్ వరకు కర్రీ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా చికెన్ మిశ్రమానికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా చికెన్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. పెరుగులో మనం కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్కి మంచి స్పాంజినెస్ వస్తుంది, ఈ మెత్తగా ఉడుకుతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఒకసారి మొత్తం మిశ్రమం కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ముక్కల మిశ్రమం అంతా కూడా కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2, 4 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ని చిన్నగా కట్ చేసుకోవాలి. కర్రీ కోసం ఆయిల్ యాడ్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. మెత్తబడింది అన్నాక టమాటా ముక్కల మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. టమాటా, ఉల్లిపాయ అంతా కూడా బాగా మెత్తగా అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెడితే టమాటా అంతా స్మాష్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, గడ్డతో మెదిపితే టమాటా స్మాష్ అవుతుంది కదా. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ముక్కల మిశ్రమం అంతా వేసేసాక మూత పెట్టేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా తేలింది కదా. ఇప్పుడు ఆ వాటర్లోనే చికెన్ ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారం మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు 1.5 స్పూన్ యాడ్ చేసినాను కదా నేను. కారం ఎక్కువగా ఉంటే కనుక అంత మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది. చికెన్ ముక్కల మిశ్రమం అంతా కూడా కారం కలుపుకున్నాక ముక్కల మిశ్రమం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ముక్కల మిశ్రమం అంతా కూడా వాటర్ వచ్చింది, మునిగేంత వరకు వాటర్ వేసాను కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద వదిలేస్తే చాలండి. మనం ఇంకేం చేయనవసరం లేదు, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా చికెన్ మెత్తలు కూడా మంచి మెత్తగా స్మాష్ అవుతాయి. చూడండి, ఇట్లాగా గ్రేవీ అనేది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే ఈ స్టేజ్లో కట్టేసాను. రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. ఇంకా మనము సర్వ్ చేసుకుందాము. వేడివేడి రైస్లోకి, బిర్యానీలోకి, రైతాలాగా చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. బ్యాచిలర్స్ అయినా చక్కగా చేసుకోవచ్చు. రెసిపీ మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.